2020 ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ పోరులో డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరియు తొలిసారి ఫైనల్ కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఆ సీజన్ మొత్తం ముంబై జట్టు ఏకపక్షంగా రాణించి హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై బౌలర్ ట్రెంట్ బోల్ట్ ఆరంభంలోనే ఢిల్లీని దెబ్బతీశాడు. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు మరియు రిషబ్ పంత్ 56 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్ శర్మ కేవలం 51 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. క్వింటన్ డికాక్ మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా విలువైన పరుగులు జోడించడంతో ముంబై లక్ష్యం వైపు వేగంగా దూసుకెళ్లింది. చివరికి ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5వసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టిన ట్రెంట్ బోల్ట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది.